క్రీస్తునామమున మీకందరికీ శుభములు. ప్రత్యేకంగా సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వస్వం మీద అధికారం కలిగిన దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. మరొకసారి సియోను మందిర ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా సువార్తలలో యేసు ప్రభు యొక్క జననము గురించి, ఆయన యొక్క పరిచర్యను గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి నలుగురు సువార్తికులు లిఖితం చేశారు. దే హ్యావ్ రిటన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ జీసస్ హ్యాస్ స్పోకన్. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం లిఖితం చేయబడినవి ఈనాడు మానవుని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా విశ్వాసులను తమ విశ్వాసంలో ఎంతో బలపరుస్తున్నట్లు మనం వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మత్తయి సువార్తలో ఈ సంఘటన మత్తయి సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో కూడా లిఖితం చేయబడి ఉంటుంది. మీ మధ్యకు కొన్ని టైటిల్స్తో రావడానికి కారణం, ఆ టైటిల్లోనే విశ్వాసం అన్నది వెళ్ళబుచ్చబడుతూ ఉంటుంది, లేదా మన నమ్మకం అక్కడ వెళ్ళబడుతూ ఉంది. కారణం ప్రభువే పలికిన మాట, యేసు ప్రభువే సాక్షాత్తు పలికిన మాటలు మనం టైటిల్స్గా ఉపయోగిస్తూ ఉంటున్నాం. మరి ఎక్కడ ఉంటున్నారో, ఏం సంగతో, ఎక్కడి నుంచి వింటున్నారో నాకు తెలియదు. కానీ ఈ దినం ప్రభు నీవు తలంచినది జరుగునుగాక అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. నీకు అవునుగాక లేదా నీకు జరుగునుగాక. నీవు కోరినది నీకు తప్పకుండా జరుగునుగాక అన్న విషయాన్ని నేను మీకు ఎలా చెప్తారండి మీరు? మా విషయాలే మీకు తెలియక ముందే మీరు ఎలా మాకు చెప్తారు? ఏ దేవుడు పలికిన మాటనే అంటా ఉన్నారు. ఎలా తెలుస్తుంది నా మనస్సులో ఏముందో, నా బాధ ఏముంటుందో, నా దుఃఖం ఏముంటుందో ఎలా తెలుస్తుంది అంటే బైబిల్లో అనేక ప్రాంతాల్లో ఆ విషయాలు లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి. నీవు ఒక ప్రవక్తతో ప్రభు అంటాడు, ఇర్మియా ప్రవక్తతో అంటాడు, నీవు తల్లి గర్భమందు రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న మాట మనకు కనిపిస్తుంది. గాడ్ నోస్ us బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద వూమ్ ఆఫ్ యువర్ మదర్ అండ్ మై మదర్. మన తల్లి గర్భంలో మనం రూపింపబడిన తర్వాత కాదండి, రూపింపబడకముందే ఆయన మనల్ని ఎరిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆయనకుంటున్న ఆ యొక్క టైటిల్స్లో లేదా ఆశ్చర్యకర పేర్లలో ఆయన ఆ సర్వస్వమును ఎరిగిన దేవుడు. ఆదియు నేనే, అంతము నేను, అల్ఫయు ఒమేగయు నేనే అని ప్రభు పలికిన మాట మరి బైబిల్లో లిఖితం చేయబడి ఉంటుంది. భూమి పునాదులు వేయబడకముందే ఉన్న దేవుడు అనువాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుని తన స్వరూపంలో సృష్టించిన దేవుడు మానవుని గురించి ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నా దగ్గర చాలా సాక్ష్యాలు సంఘస్థులు ఇస్తున్న సాక్ష్యాలు నా దగ్గర ఉంటున్నాయి. ప్రాసెస్ గారు మీకు ఎలా తెలుసండి? అమ్మ నాకు తెలియదమ్మా, అయ్యా నాకు తెలియదు. ప్రభు చెప్పమన్నాడు ఆ మాట. ఇదిగో ఈ ఆదివారం మీరు చెప్తా ఉంటే నా గురించే, నా సమస్య గురించే మీరు మాట్లాడుతున్నారు. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, ఏ పరిస్థితులు నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ దినము నీకు అవును గాక అని ప్రభు సెలవిచ్చిన మాట యందు నీవు విశ్వాసం ఉంచితే అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు నీవు చూడగలుగుతావు అన్న విషయాన్ని. ఏ మతం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ మార్గం చక్కగా యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. సో నీ విశ్వాసము సర్వసృష్టికర్త అయిన దేవుని యందు నీ విశ్వాసం కలిగి ఉంటే అది నీకు అవును గాక అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఇట్ విల్ బీ డన్ ఫర్ యూ అన్న మాట కూడా ఇంగ్లీష్ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం కొత్త నిబంధనలో
పాత నిబంధనలు ఆఖరి పుస్తకం మలాకి, ఆ తర్వాత సువార్తలు మొదలవుతున్నాయి. సువార్త మత్తయి సువార్త. మత్తయి ఈ యొక్క సువార్తికుడు ఆయన యొక్క పుట్టుక నుంచి లేదా జీనియాలజీలోనికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. ఆయన వంశావళి గురించి అక్కడ లిఖితం చేయబడినట్లు మనం చూస్తున్నాం. 6, 7, 8 అది 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొండ దిగి వస్తూ ఉంటేనే యేసునకు ఒక వ్యక్తి కనబడినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. నేను మీకు చదివి వినిపిస్తాను. యాక్చువల్గా అయితే మన వాక్యము ఈ యొక్క 5వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం. యేసు కపెర్నహూమునకు వచ్చాడు. ఆ కొండ మీద నుంచి దిగి ఆయన కపెర్నహూమునకు వచ్చినప్పుడు అక్కడ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి 100 మంది మీద అధికారిగా అతడు ఉన్నట్లు మనము చూస్తాం. ఒక 100 సోల్జర్స్కు అధికారిగా, అంటే 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. గొప్ప వ్యక్తి. ఎవరైనా నా దగ్గరికి రండి అంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఆయన దగ్గరికే రావాలి. ఎవరైనా మీరు వెళ్ళండి పలానా దగ్గర అంటే వారు ఏం మాట్లాడకుండా వెళ్ళి, అటువంటి అధికారం కలిగిన ఒక వ్యక్తి, ఒక శతాధిపతి. ఆయన పేరు అక్కడ లిఖితం చేయబడలేదు, కానీ ఆయన కపెర్నహూమునకు వచ్చాడని చెప్పి ఆ శతాధిపతి విని యేసు దగ్గరికి వచ్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రైడ్ లేదు, నేనెందుకు వెళ్ళాలి, యేసునే రమ్మని చెప్పవచ్చు, మనుషులను పంపించవచ్చు అని ఒకవేళ తలంచి ఉండొచ్చు. కానీ అటువంటి ఎలాంటి ఆ యొక్క గర్వం కానీ ఆయనకు లేదు. లేదా ఏమి ఈయన ఒక్కడేనా, ఇంకెవరు చేయలేరా అన్న అనుమానాలు కూడా ఆయనలో లేనట్టు మనం గమనిస్తూ ఉంటున్నాం. అటువంటి వ్యక్తి యేసు కపెర్నహూమునకు వచ్చాడని చెప్పి అతడు కపెర్నహూమునకు వెళ్ళినట్లు మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాము. రావడమే కాకుండా తన అవసరత కొరకు అతడు రాలేదు, కానీ తన దగ్గర ఉంటున్న దాసుడు అస్వస్థగా ఉన్నాడు అని ఆయన యేసు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆయన ఉండే స్థలంలో చాలామంది డాక్టర్స్ ఉండొచ్చు, చాలామంది వైద్యులు అక్కడ ఉండి ఉండొచ్చు, కానీ ఆయన కపెర్నహూములో యేసు వచ్చాడని విని యేసు దగ్గరికి ఏ అనుమానం లేకుండా తన దాసుడు పక్షవాయువుతో, చూడండి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రియ ప్రేక్షకులు, ఇది 3 ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా ఉండే ఆ యొక్క 7-8 నిమిషాలు నేను చెప్పి ముగించవలసిన వారిగా ఉన్నాను. ఇది నా ప్రభు అంటా ఉన్నాడు, నీకు అవును గాక, నీకు జరుగును కాక, నువ్వు ఊహించినది దేవుడు నీ జీవితంలో నెరవేర్చును గాక అన్న విషయాన్ని నేను మీ మధ్యకు ఎలా చెప్పగలుగుతారంటే, నా జీవితంలో అటువంటి అద్భుత కార్యాలు ప్రభు చేశాడు కాబట్టే నేను మీ మధ్యకు ఈ వార్తను నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఆ యొక్క శతాధిపతి కపెర్నహూమునకు యేసు వచ్చాడని విని మొదట ఆయన యొద్దకు వచ్చెను. ఎవరైతే కార్యాన్ని చేస్తాడో ఆయన దగ్గరికి వచ్చినట్లు నీవు కూడా నీ జీవితంలో ఎవరైతే ఇంతవరకు కార్యం జరగలేదేమో, నువ్వు తలంచినది నీ జీవితంలో నెరవేర్చబడలేదేమో, దాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నిరుత్సాహపడిపోతావు, ఈ దేవుడు అనేవాడుంటే ఎందుకు నాకు సహాయం దొరకటం లేదు అన్న ఒకవేళ తలంపులు కూడా నీకు వస్తున్నాయేమో నాకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిక మాత్రము ఉంచుము అని అంటా ఉన్నాడు. నమ్ముతున్నావా? ఇది నీకు కూడా ఆనాడు ఆ వ్యక్తికి కలిగినది నీకు అవును గాక అని నువ్వు విశ్వసిస్తూ ఉంటే నీ జీవితంలో కూడా అద్భుత క్రియ నువ్వు చూస్తావని దేవుని వాక్యము
సెలవిస్తూ ఉంటుంది. మొదటిదేమో ఆ శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి సర్వాధికారి అయిన దేవుని దగ్గరికి వచ్చాడు. ఒక ప్రక్కనేమో చావు బ్రతుకుల్లో దాసుడు ఉంటా ఉన్నాడు. ఆ ప్రయాణం చేసి యేసు దగ్గరికి, డాక్టర్స్ ఎంతమంది ఉన్నా అక్కడికి వెళ్ళలేదు, యేసు దగ్గరికి వచ్చినట్టు మనము చూస్తున్నాం. రెండవది ఆయనను వేడుకొనెను. హీ ప్లీడెడ్ ద లార్డ్. నా దాసుడు, నాకేం లేదు, నా దాసుని గురించి వచ్చాను నేను. వాని యొక్క కన్సర్న్ నాకుంటుంది. ఆ దాసుడు మంచివాడు, నాకు సహకారి, నమ్మకమైన వాడు, వాడి గురించి వస్తున్నావా? ఈ మధ్య ఎవరో నశించిపోతా ఉన్నారు, నీవు సహకారిగా ఉన్నావా? ఎవరో బాధలో ఉన్నారు, వారికి సహాయం చేస్తూ ఉన్నావా? ఇదే మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు అంటారు, ఇదిగో నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకనగా మీరు ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రాలు లేనప్పుడు నాకు ఈ విధంగా ఎప్పుడు చేశాం? ఫలానా వారికి మీరు చేశారు కాబట్టే ఈనాడు నా రాజ్యాన్ని మీకు ఇస్తున్నాను అంటాం. ప్రియ విశ్వాసులు, ఆనాడు ఆ శతాధిపతి మొదటనేమో సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. రెండవ విషయం, వచ్చి యేసు దగ్గర వేడుకుంటున్నాడు, నా దాసుడు సమస్యలో ఉన్నాడు, నీవు రావాలి, నీ వచ్చి అంటాడు. అక్కడ రమ్మని చెప్పడం కంటే అక్కడ ఏమంటా ఉన్నా అంటే 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు అంటా ఉన్నాడు, నువ్వు నా ఇంటికి వచ్చా అంత 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 పాత్రుడని నేను కాను, క్వాలిఫై అయిన వ్యక్తిని నేను కాను. నువ్వు మాట నాకు తెలుసు, నువ్వు అనేక అద్భుతాలు చేశావు, నువ్వు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశావు, ఈ భూమి మీద ఎవ్వరు చేయని కార్యాలు నువ్వు చేసావయ్యా. నీవు మాట మాత్రము సెలవు, ఇది నువ్వు కూడా చెప్పాల్సింది. అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా సమస్యలు తీరిపోతాయి, నా బాధలు తీరిపోతాయి, నా అనారోగ్యము వదిలిపోతూ ఉంటుంది, నా మానసిక బాధల నుంచి విడుదల పొందుతాను, నా కుటుంబంలో వచ్చే సమస్య నీవే నాయన విశ్వసిస్తున్నాను, నాకు నీవు సహాయం చేయంటే తప్పకుండా ఆయన పరము నుంచి, ఇక్కడ నుంచి నీ యొక్క స్వరాన్ని విని పరము నుంచి ఆయన నీకు సహాయం చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఇంకేమంటాడంటే చెప్తా ఉన్నాడు, అయ్యా కావాలంటే నా దగ్గరికి ఒక వ్యక్తిని రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వస్తాడు, అటువంటి అధికారం. కానీ ఆ అధికారం నేను వాడటం లేదయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నా. నువ్వు సర్వాధిపతివి, సర్వ సృష్టికర్తవు, సర్వాంతర్యామివి, నీవు చేయగలుగుతావు, నాకు నమ్మకం ఉంది. నా దాసుడు స్వస్థత పొందాలని అతడు ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చాడో, యేసు పలికిన మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనేకులు ప్రభు పలికిన మాట, అంతటా యేసు ఇక వెళ్ళమో. ఆ మాటలు విన్న తర్వాత యేసు ఆ శతాధిపతికి కలిగిన విశ్వాసం, శతాధిపతి కలిగిన నమ్మకాన్ని ఎప్పుడైతే గ్రహించాడో అంటా ఉన్నాడు, అంతటా యేసు, ఆనాడు పలికిన యేసు, 2000 సంవత్సరాల క్రితం పలికిన యేసు, నీవు విశ్వాసం కలిగి ఉంటే నీతో కూడా ఈ దినము అంటా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నాకు తెలుసు నువ్వు సమస్య గుండా వెళ్తా ఉన్నావు, కానీ నువ్వు ఇంకా సంపూర్ణ విశ్వాసంలోనికి రావాలి. నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వాలి. నీవు నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే నేను నీ హృదయంలో నివసిస్తాను. నీ అవసరతలను నేను తీర్చగలిగిన శక్తిమంతుడను అని. అందుకే ఆనాడు బైబిల్లో ఒక రాజు గురించి, దావీదు రాజు అని రాయబడి ఉంటుంది. ఆయన జీవితంలో ఎప్పుడు సమస్య వచ్చినా ఇదే మహాగణుడైన ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు తెలుసు నా సమస్య, కానీ అడుగుతా ఉన్నాను కార్యాన్ని సఫలపరచు అంటే దేవుడు ఆయన జీవితంలో కార్యాలను సఫలపరిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అంతటా యేసు ఇక వెళ్ళుమో,
నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పాను. శతాధిపతితో ప్రభు అంటా ఉన్నాడు, ఇక నీవు వెళ్ళుము, నీ విశ్వాసము, నీవు విశ్వసించిన ప్రకారం, నీవు తలంచిన ప్రకారం, నీవు విశ్వాసమునకు కర్త అయిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి ఇక నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని ఆ శతాధి గోయింగ్, నో నీడ్ ఐ షుడ్ ఆల్సో కమ్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పటికే నీ దాసుడు స్వస్థత నొంది ఉంటాడని. చూడండి వాక్యం, ఆ గడియలోనే ఎప్పుడైతే సర్వాధికారి అయిన యేసు నోట నుంచి వాక్కు వచ్చిందో ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ప్రియ ప్రేక్షకులు, ఎటువంటి కారణంతో ఒకవేళ విందాము ఏం చెప్తా ఉన్నాడు, నీకు అవునుగా కానీ ఎవరో చెప్తా ఉన్నాడు, ఈయనెవరు అలా చెప్పడానికి, నేను నా మాట చెప్పటం లేదండోయ్. మహాగణుడైన లోకరక్షకుడైన మానవాళిని పరమునకు చేర్చడానికి తృష్ణ కలిగిన దేవుని మాట నేను మీకు చెప్తున్నాను. నీకు అవును గాక లేదా నీకు ఆ విధముగా జరుగును గాక అన్న మాట నమ్ముతున్నావా? ప్రభు అంటా ఉన్నాడు, వచ్చే నా దగ్గరికి, నీ సమస్య ఏదైనా కానీ. నానాడు శతాధిపతి నా దగ్గరికి వచ్చాడు, వేడుకున్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, నేను చేస్తానని నమ్మకం కలిగి ఉన్నాడు. అందుకే అతని కార్యం సఫలమైంది. అతని దాసుడు ఆ గడియలోనే స్వస్థత. నువ్వు నమ్ముతున్నావా ఈ దేవుడు చేయగలుగుతాడని? నేను ఈ దేవునే నమ్మని నేను చెప్పటం లేదు. ఈ యొక్క అనేకమైన విషయాలకు కారకుడైన ప్రభు చెప్తున్న మాట అంటున్నాడు. ఎందుకు ఈ దినం నువ్వు సమస్యలో బాధపడే బదులు, నీ ఆర్థిక సమస్యల్లో బాధపడుతూ ఉండే బదులు ఇంకెవ్వరు నాకు లేరు అన్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నేనున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టిన నేనున్నాను, నిన్ను రక్షించిన నేనున్నాను, పరమును నీకు ఇవ్వగలిగిన దేవుడు నేనున్నాను, నా దగ్గరికి వచ్చేసే, నీ కార్యాన్ని నీకు కార్యం సఫలమవుతుంది అంటున్నాడు. నమ్ముతున్నావా సంపూర్ణంగా? అలాగైతే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, మంచి కాపరి, నమ్మదగిన సహాయకుడా, భూమి ఆకాశములను సృజించిన దేవా, నీకు వందనాలు. ఆనాడు శతాధిపతిలో నీకు అవును గాక, నువ్వు ఏ కారణంతో వచ్చావో ఆ విధంగా అవును గాక. పక్షవాయువుతో దాసుడు ఉంటే ఆ దాసుడు స్వస్థత ఉందానని ఆ దాసుడు ఎంతగా తన అధికారిని ప్రేమిస్తున్నాడో తెలియదు, కానీ వాడి గురించి నమ్మకంతో వచ్చాడు, కార్యం సఫలమైంది, వాడు స్వస్థత నొందాడు. ప్రభు అంటున్నాడు, ఏ సమస్య అయినా ఇద్దరం నా దగ్గరికి వచ్చే, నేను ఆ సమస్య తీరుస్తాను. ప్రభు నాయన, ఈ దినము నాయన ఎందరైతే వాక్యాన్ని విని విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చి ప్రభువా నా పట్ల కూడా కార్యాన్ని జరిగించు అని అడుగుతున్నారు, వారి జీవితాల్లో నీకు కలుగునుగాక అన్న మాట నీవు కూడా వారికి చెప్పి కార్యాన్ని సఫలం చేస్తామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక. ఆమెన్.